ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనంతపురం మైనార్టీ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శర్మశోలి గారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు స్పోక్స్ పర్సన్ అయినటువంటి నవాబ్ జాకీర్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది. దీన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఏదైతే ఈరోజు మౌలానా నవాజ్ చిస్తీ ఉల్ ఖాద్రీ గారు వారి ముత్రబృందంతో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. అదేవిధంగా మౌలానా సోహెబ్ గారు, అదేవిధంగా నజీర్ ఖాన్ గారు, మున్నా గారు, బషీర్ గారు, అదేవిధంగా రిషాక్ గారు, అబ్దుల్ రజాక్ గారు, షేక్ ఖాసిం గారు, ఫజుల్లా ఖాన్ గారు, జబీవుల్లా గారు, మౌర్య గారు, మురళి గారు, ఇలా పెద్ద ఎత్తున ఈరోజు 200 మందితో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అండగా ఈరోజు మైనార్టీలందరూ, మైనార్టీలే కాదు మైనార్టీ సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తండోపతండాలుగా చేరటాన్ని స్వాగతిస్తున్నాం. ఏదైతే సెక్యులర్గా ఉందంటే భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దానికోసం మేమున్నామని చెప్పేసి గడిచిన ఎలక్షన్లను చూసినాం. 2024లో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, పార్లమెంట్ అభ్యర్థికి 55,000 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు అర్థమవుతుంది మైనార్టీలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మేము ముందు నుంచి కూడా అంటున్నాం, హాత్ కా నిషాన్ మైనార్టీకే సాత్, చేతి గుర్తు ఏదైతే ఉందో అది మైనార్టీల కోసమే. ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ ఏదైతే బీజేపీ ఉందో అది బీజేపీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ జనతా పార్టీ నుంచి ఏదైతే బ్రిటిషుల కాలంలో ఏ రకంగా అయితే అణగదొక్కబడుతున్నారో ఈరోజు అదే రకంగా భారతదేశంలో మైనార్టీలకు కానివ్వండి, సెక్యులర్ భావాలపైన కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చేస్తే ఒక్కొక్కటి అదానికి, అంబానికి కేవలం ఇద్దరికి దాచిపెట్టేదానికోసమే ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ చేస్తూ ఉంది. దేశంలో బ్రిటిష్ జనతా పార్టీ, రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు కూడా బీజేపీ పార్టీని. ఈరోజు సెక్యులర్గా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఏమి లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్ కానివ్వండి, పవన్ కానివ్వండి, ఎవరు కూడా ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు. మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన స్కీమ్ కూడా ఈరోజు మహాత్మా గాంధీ పేరును కూడా తీసేయడం జరుగుతుంది. తీసేయడం కాదు, తీసేశారు. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బండ్లపల్లి గ్రామం నుంచి మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన స్కీమ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే మేము ఉద్యమంకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం వల్ల ఈయన ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ చేస్తా ఉండే చర్య, ఈ చర్య చాలా కఠినమైన చర్య. యావత్ భారతీయుల మనిషే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మౌలానా నవాజ్ చిస్తీ గారిని స్వాగతం పలుకుతూ మౌలానా చిస్తీ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మీడియాను ఉద్దేశించుకోవడం జరుగుతుంది. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వేదిక మీద ఉన్నటువంటి మన దాదా గాంధీ గారు, తర్వాత జాకిర్ హుసేన్ గారు, సర్మస్త్ గారు, రాసు గారు, శంకర్ గారు, పేరున రాంభూపాల్ రెడ్డి గారు, మరియు సూర్యనారాయణ రెడ్డి గారు, రామ్ చరణ్ గారు, అబ్బాస్ గారు, అందరికీ పేరున ఫిరోజ్ ఖాన్ గారు, ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉండవలసింది. ఆయన లోటు మనకి కనబడతా ఉంది. ఆయన లేకున్నా కూడా అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా అందరికీ నేను కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వేదిక ముందున్నటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడానికి ముఖ్య కారకుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జాకీర్ హుసేన్ గారు. ఎందుకు అంటే నేను ఈయనని చాలా అబ్జర్వ్ చేశాను. సొసైటీ కోసం ఎంతో కష్టపడి, ప్రజల హ్యూమన్ రైట్స్ కోసం ఎంతో పోరాటం చేసి ఆయన ఎన్నో పనులు ఉన్నా కూడా అవన్నీ వదిలేసి
పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మన జాకీర్ హుసేన్ గారు. ఆయన నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్లో మీరు ఖచ్చితంగా రావాలి, కాంగ్రెస్లో మీ ఖచ్చితంగా మీ సహకారం ఉండాలి అని నన్ను నా హృదయంలో ఈ మాటని బలంగా గుద్దిన తర్వాత నేను నిర్ణయించుకొని ఈ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే మన అనంతపురంలో మన దాదా గాంధీ గారు ఆయన ఎంతో బిజీ పర్సన్. ఆయనకి ఎన్నో బిజినెస్లు ఉన్నా కూడా ఆయన మన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అయితే కాంగ్రెస్ అధికారంలో లేదు కానీ అయినా కూడా ఆయన ప్రతి క్షణం కాంగ్రెస్ కోసం తపన పడి పనిచేసే వ్యక్తి మన దాదాసాహెబ్ గాంధీ గారు. ఆయనకి ఎన్నో పనులున్నా, ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా ఆయన ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మన దాదాసాహెబ్ గాంధీ గారు. ఆయన ఆధ్వర్యంలో నేను చేరడం ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఈ గడ్డ మీద ఈ భారతదేశ మట్టిలో పుట్టిన నేను, పెరిగిన నేను మౌలానా నవాజ్ షిస్తి ఖాదిరి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఏదో ఒక పార్టీలో చేరడం కాదు. నేను నా రక్తాన్ని, నా ఆత్మను, నా ప్రాణాలను సైతం దేశ సేవ కోసం అర్పితం చేయడానికి సిద్ధమయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను. కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు వచ్చినాను అని మనము ఒక ప్రశ్న వేసుకుంటే నేను చెప్పడం ఏమిటంటే ఈరోజు భారతదేశంలో కుల మత అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ అన్న తమ్ముళ్ళుగా కలిసిమెలిసి ఉన్నారు అంటే దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనుషుల మధ్యలో ప్రేమలను పెంచుతూ, మనుషుల మధ్యలో ఆప్యతను పెంచుతూ ప్రతి క్షణం ఈ దేశం అభివృద్ధి కోసం ఎప్పుడూ పోరాడే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ ఏదైతే ఉంది అంటే అది కేవలం మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంకో విషయం ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో ఈరోజు మనం చూస్తున్నాం. స్వతంత్రం తర్వాత మన పరిస్థితులు, మన ఆర్థిక వ్యవస్థ చాలా చాలా దారుణంగా ఉండేది. ఒక గుండు సూదిని కూడా తయారు చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రతి ఒక్క రంగంలోకి మనం దూసుకొని వెళ్తున్నాం. అభివృద్ధి చూసి ప్రతి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఆ అభివృద్ధిని చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ మనుషుల మధ్యను విభేదాలు సృష్టించి మతాల పేర్లతో, కులాల పేర్లతో మనుషులను వేరు చేసి రాక్షస రాజకీయ పాలన చేయడానికి చూస్తున్నారు. ఇలాగే జరిగితే మన భారతదేశ భవిష్యత్తు చాలా దారుణంగా మారుతుంది. అందుకనేసి మన ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే, ఈ భారతదేశంలో ఉన్న జనాలందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావాలి. ఎందుకంటే ఇది ప్రేమను పంచే పార్టీ, మానవత్వాన్ని తెలిపే పార్టీ, కులమతీతంగా పనిచేసే పార్టీ. అందుకనేసి ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఎప్పటికైనా తెచ్చుకోవాలి. తర్వాత మన అనంతపురంలో మైనారిటీ సీట్ ఒకవేళ ఇస్తే మన దాదాసాహెబ్ గాంధీ గారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా మనం ఈయనని గెలిపించుకోవాలి. ఈయన నాయకత్వంలో మన కాంగ్రెస్ పోరాటం చేయాలి, మనుషులకు, ఈ దేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడానికి ఈరోజు యువకుడు, స్నేహశీలి, అందరికీ కావాల్సిన వ్యక్తి, కుల మతాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే నవాజ్ షిస్తి ఖాదిరి గారికి ప్రేమపూర్వకంతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి చాలామంది వచ్చారు, వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రప్పించుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం యువతకు ఆహ్వానిస్తాం. కుల మతాలకు అతీతంగా, అదేవిధంగా క్యాడర్లకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో కలిసి ఈ పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ పెద్దలకు, జిల్లా నాయకులకు, ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మౌలానా సిస్తి గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు మైనార్టీలో ఆయన సేవలు మాకెంతో అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు మైనార్టీలోకి చేరడం అంటే అంత ఆషామాషి కాదు. ప్రతి యువకుడు ఈరోజు మైనార్టీలో చేరితే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్లే. ఇలాంటి వాళ్ళు కష్టపడి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తారని కోరుకుంటూ అనంతపురం జిల్లా మైనార్టీ అధ్యక్షుడు హనిగి శర్మ సార్. నమస్కారం. ఎట్లా ఇది పెద్ద కుటుంబం, ఇది కుటుంబంలో చిన్న చిన్న ఏదైనా ఉండొచ్చే తప్ప విభేదాలు ఏమి లేవు. అందరం కలిసే ఉన్నాం. అందరి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం కానివ్వండి, దేశంలో రాష్ట్రంలో మన షర్మిలమ్మ గారి నాయకత్వం కానీ, జిల్లాలో మసూదన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధి విధానాలు ఉంటాయో విధి విధానాల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కేవలం ఈరోజు అన్నగారికి ఏదో ఆరోగ్యం బాగాలేక రాలేదు తప్ప విభేదాలంటూ ఏమో అందరం కలిసే ఉన్నాం. కలిసికట్టుగానే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తాం.